అందరికీ నమస్కారం. నేటి తరగతిలో 3 ఫేజ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ను ఎలా మెరుగుపరచాలో మేము చర్చించబోతున్నాము. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. కెపాసిటర్ బ్యాంక్ను ప్రేరక లోడ్కు కనెక్ట్ చేయండి మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. కెపాసిటర్ బ్యాంక్ను కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఫ్యాక్టర్లో మెరుగుదలని లెక్కించండి మరియు రికార్డ్ చేయండి. పవర్ ఫ్యాక్టర్ గురించి చర్చిద్దాం. పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ యొక్క నిష్పత్తి. ఇది ఇచ్చిన ఇన్పుట్ పవర్ VA కోసం లోడ్ వాట్స్ ద్వారా ఎంత శక్తిని వినియోగిస్తుందో సూచిస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు W/VA. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనేది ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తక్కువ పవర్ ఫ్యాక్టర్ అధిక విద్యుత్ బిల్లులు లేదా పెనాల్టీలకు దారితీస్తుంది. ఎలక్ట్రికల్ సిస్టమ్ నుండి తక్కువ పవర్ మరియు విద్యుత్ పంపే మరియు ఉపయోగించే విధానంలో ఎక్కువ నష్టాలు వస్తాయి. ఇది వోల్టేజ్ ఫేజ్లో ఉండేలా ప్రస్తుత ఫేజ్ను తరలించడం ద్వారా చేయవచ్చు. పవర్ ఫ్యాక్టర్ను 1 లేదా యూనిటీలో నిర్వహించడం చాలా ముఖ్యం. తద్వారా ఇన్పుట్ పవర్ VA పూర్తిగా లోడ్ ద్వారా ఎటువంటి నష్టం లేకుండా ఉపయోగించబడుతుంది. లోడ్ AC మోటార్ ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు నష్టంగా పరిగణించబడే రియాక్టర్ పవర్ కారణంగా పవర్ ఫ్యాక్టర్ ఐక్యతగా ఉండదు. కాబట్టి రియాక్టివ్ పవర్ను తగ్గించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. పవర్ ఫ్యాక్టర్ని ఐక్యంగా మెరుగుపరచవచ్చు. పవర్ ఫ్యాక్టర్ను మెరుగుపరచడానికి వివిధ పద్ధతులున్నాయి. అయితే ఇండక్టివ్ లోడ్తో సమాంతరంగా కెపాసిటర్ను ఉపయోగించడం అత్యంత సాధారణ పద్ధతి. దీనినిప్పుడు ఆచరణాత్మకంగా చర్చిద్దాం. అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 3 HP 415 లోడ్ అమరికతో వోల్టు 1 నంబర్. కెపాసిటర్ బ్యాంక్ 3 ఫేజ్ 415 volts 1.5 kVAR 1 నంబర్. 3 ఫేజ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ 415 వోల్టులు 20 amps 1 సంఖ్య. వాటర్ మీటర్ 500 వోల్టులు 10 amps మరియు 2 నంబర్స్. మూవింగ్ ఐరన్ అమ్మీటర్ 10 amps 1 నంబర్. మూవింగ్ ఐరన్ వోల్ట్మీటర్ 300 volts and 600 volts 1 number. 4-pole MCB 16 amps 1 number. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 2.5 చదరపు మీటర్లు 20 మీటర్లు. అమ్మీటర్, వోల్ట్మీటర్, వాట్మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కనెక్ట్ చేయండి. మీటర్ సర్క్యూట్ రేఖాచిత్రంలో ఇచ్చిన విధంగా 3 దశల ఇండక్షన్ మోటారుకు 4-pole MCB ద్వారా సర్క్యూట్ను 3 ఫేజ్ సప్లైకి కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. లోడ్ను 60% వర్తింపచేయండి మరియు దానిని గమనించండి. మీటర్ పట్టికలో రీడింగులు. మోటారుపై లోడ్ తగ్గించండి మరియు విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 3 ఫేజ్ సప్లైకి సమాంతరంగా 3 ఫేజ్ కెపాసిటర్ను కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. అదే 60% లోడ్ను మోటారుకు వర్తింపజేయండి మరియు గమనించండి మీటర్ పట్టికలో రీడింగులు. కెపాసిటర్ బ్యాంక్ కనెక్షన్కు ముందు మరియు తర్వాత గుర్తించిన పవర్ ఫ్యాక్టర్ను సరిపోల్చండి. మీరు పవర్ ఫ్యాక్టర్లో మొదలుగునవి గమనించవచ్చు. ఫార్ములా ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను గుణిద్దాం మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ నుండి కొలిచిన రీడింగులతో పోల్చండి. కెపాసిటర్ కనెక్షన్కు ముందు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములాలో వాట్ మీటర్, అమ్మీటర్ మరియు వోల్ట్మీటర్ రీడింగ్ల విలువలను ప్రత్యామ్నాయం చేయండి. cos π = W1 + W2 / 1.732 × VL × IL. ఈ లెక్కించిన విలువను సంబంధిత శక్తితో సరిపోల్చండి.
ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లు మరియు రెండూ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. తర్వాత వాటర్ మీటర్ రీడింగ్లను ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. కెపాసిటర్ బ్యాంక్ కనెక్ట్ చేయబడింది మరియు దానిని సంబంధిత పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లతో సరిపోల్చండి. కెపాసిటర్ బ్యాంక్స్ సర్క్యూట్కు సమాంతరంగా కనెక్ట్ చేయబడిన తర్వాత మెరుగుపడిందని ధృవీకరించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని నేను ఆశిస్తున్నాను. 3 దశల సర్క్యూట్లో కెపాసిటర్ బ్యాంకును ఉపయోగించడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకోవడానికి. ధన్యవాదాలు. శుభదినం. అందరికీ నమస్కారం. నేటి వీడియోలో విరిగిన తటస్థతను ఎలా గుర్తించాలో మేము చర్చించబోతున్నాము. లక్ష్యం: వీడియో చివరిలో మీరు వీటిని చేయవచ్చు. 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలోని న్యూట్రల్ వైర్ ఆరోగ్యంగా ఉందో లేదో తనిఖీ చేయండి. 3వ దశ: 4 వైర్ సిస్టంలో విరిగిన తటస్థ ప్రభావాన్ని తనిఖీ చేయండి. 3 ఫేజ్ సర్క్యూట్లో తటస్థం విచ్ఛిన్నమైతే ఏమి జరుగుతుంది? 3 ఫేజ్ సర్క్యూట్లపై లోడ్లు సంపూర్ణంగా సమతౌల్యంగా ఉంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో 3 ఫేజ్ సప్లై మొత్తం 0కి సమానం. అప్పుడు న్యూట్రల్ లైన్లో కరెంటు ఉండదు. కాబట్టి దానిని డిస్కనెక్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ వాస్తవ ప్రపంచంలో అది ఎప్పుడు జరగదు. లోడ్లలో ఎల్లప్పుడూ కొంత అసమతుల్యత ఉంటుంది, ఎంత చిన్నదైనా సరే. కాబట్టి నేను N అసమతుల్య 3 ఫేజ్ కరెంట్లో లైన్స్ ప్రవాహాలు భిన్నంగా ఉంటాయి మరియు తటస్థ కరెంట్ 0 కాదు. అప్పుడు తటస్థ కరెంట్ IN న్యూట్రల్ కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది. న్యూట్రల్ వైర్ విచ్ఛిన్నమైతే లేదా డిస్కనెక్ట్ అయినట్లయితే ఈ న్యూట్రల్ కరెంట్ల ద్వారా సరఫరాకు తిరిగి మార్గాన్ని తీసుకుంటుంది. ఇది 3 ఫేజ్ సప్లై వోల్టేజ్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. దీనిని ఆచరణాత్మకంగా చూద్దాం. ముందుగా ఇచ్చిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం కనెక్షన్లను చేయండి. 3 యొక్క సర్క్యూట్ను చూపించు. దశ 4 వైర్ వ్యవస్థ. ఎలక్ట్రానిక్ మల్టీమీటర్ని తీసుకొని 700 వోల్ట్ల వరకు ఉండే AC వోల్టేజ్ని కొలవడానికి సెట్ చేయండి. 3 ఫేజ్ సప్లైని ఆన్ చేయండి. R మరియు Y మరియు B మరియు R మధ్య ప్రోబ్లను ఉంచండి మరియు మల్టీమీటర్ 400 వోల్ట్ల లైన్ వోల్టేజ్ నుండే రీడ్ చేస్తుందని నిర్ధారించుకోండి. అన్నింటి మధ్య ప్రోబ్స్ ఉంచండి. ఫేజ్ వోల్టేజ్ని కొలవడానికి 3 దశలు: R మరియు న్యూట్రల్,
Y మరియు న్యూట్రల్, B మరియు న్యూట్రల్. మల్టీమీటర్ 220 వోల్ట్లను రీడ్ చేస్తుందని నిర్ధారించుకోండి. కాకపోతే న్యూట్రల్ విరిగిపోయిందని లేదా మంచి స్థితిలో లేదని నిర్ధారించండి. మీరు మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్ని కూడా ఉపయోగించవచ్చు. 0 నుండి 600 విరిగిన న్యూట్రల్ను చెక్ చేయడానికి వోల్టులు. టాస్క్ 2 పరీక్ష దీపాలను ఉపయోగించి తటస్థతను తనిఖీ చేయండి. సర్క్యూట్ యొక్క 3 శాఖలను తయారు చేయండి. దీపం L1 అమ్మీటర్ A1తో సిరీస్ మరియు స్విచ్ S1. దీపం L2 అమ్మీటర్ Aతో సిరీస్లో మరియు S2 స్విచ్. ల్యాంప్ L3 అమ్మీటర్ A3 మరియు స్విచ్ S3తో సిరీస్లో. ప్రతి దశలో R, Y మరియు B 3 శాఖలను కనెక్ట్ చేయండి. పవర్ సప్లైని ఆన్ చేయండి. S1, S2 మరియు S3 స్విచ్లను మూసివేయండి. చతురస్రాన్ని కొలిచే ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకోండి. మిల్లీమీటర్ మరియు 1 మీటర్ పొడవు. వైర్ను S1, S2 మరియు S3 స్విచ్ల చివరల మధ్య మరియు న్యూట్రల్గా ఉంచండి. L1, L2 మరియు L3 దీపాలు మెరుస్తున్నాయని నిర్ధారించుకోండి. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ద్వారా న్యూట్రల్తో కనెక్ట్ అయినప్పుడు అమ్మీటర్ రీడింగులలో ఒక విక్షేపం. దీపాలు వెలిగించకపోతే న్యూట్రల్ హెల్తీగా లేదా విరిగిపోలేదని నిర్ధారించుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వైర్ సిస్టమ్ ద్వారా 3 ఫేజ్లో బ్రోకెన్ న్యూట్రల్ గురించి అవగాహన పొందుతారని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం. అందరికీ నమస్కారం. నేటి తరగతిలో మీరు ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించడం ద్వారా 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను గుర్తించగలరు. లక్ష్యం, ఈ వీడియో చివరలో మీరు వీటిని చేయగలరు. 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో వైర్లను గుర్తించగలరు. 3 ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించి ఫేజ్ సీక్వెన్స్ని కనెక్ట్ చేయండి. టాస్క్ 1 ఫేజ్ లైన్ని పరీక్షించండి మరియు టెస్ట్ ల్యాంప్ యొక్క ఉపయోగంతో న్యూట్రల్గా గుర్తించండి. సిరీస్లో అనుసంధానించబడిన 2 ల్యాంప్లతో టెస్ట్ ల్యాంప్ని సిద్ధం చేయండి. తప్పనిసరిగా పాటించాల్సిన 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ని గుర్తించండి. 3 ఫేజ్ టెర్మినల్స్ 1, 2, 3 మరియు 4 అని పేరు పెట్టండి. టెస్ట్ ల్యాంప్ టెర్మినల్ యొక్క ఒక చివరను 1 వద్ద మరియు మరొక చివర భూమి యొక్క పాయింట్ వద్ద ఉంచండి. అదేవిధంగా టెర్మినల్స్ 2, 3 మరియు 4 మరియు ఎర్త్ పాయింట్ మధ్య టెస్ట్ ల్యాంప్ని ఉంచండి. ల్యాంప్ వెలిగించని టెర్మినల్స్ను న్యూట్రల్ Nగా గుర్తించండి. టెస్ట్ ల్యాంప్ ప్రకాశించే 3 టెర్మినల్స్ను ఫేజ్ టెర్మినల్స్ అంటారు. ప్రతి ఫేజ్ టెర్మినల్స్ మరియు మార్క్ చేసిన న్యూట్రల్ పాయింట్ మధ్య సిరీస్ టెస్ట్ ల్యాంప్లను ఉంచండి. 230 వోల్టుల
ఈ ఫేజ్ వోల్టేజ్లు 2 సిరీస్ ల్యాంప్లను తయారు చేస్తాయి. ఇవి 232 ల్యాంప్లను విభజించబడినందున మసకగా మెరుస్తాయి. ఏదైనా 2 ఫేజ్ టెర్మినల్స్ మధ్య టెస్ట్ ల్యాంప్లను ఉంచండి మరియు లైన్ వోల్టేజ్ 450 వోల్ట్లు ఉన్నందున సిరీస్ టెస్ట్ ల్యాంప్ ప్రకాశవంతంగా మెరుస్తున్నట్టు నిర్ధారించుకోండి. ఒక మల్టీమీటర్ని తీసుకొని 700 వోల్టుల వరకు ఉండే ఏసీ వోల్టేజ్ని కొలవడానికి సెట్ చేయండి మరియు ప్రతి ఫేజ్ టెర్మినల్స్ మరియు న్యూట్రల్ మధ్య ప్రోబ్లను ఉంచండి. ఫేజ్ వోల్టేజ్లను గమనించండి. అదేవిధంగా లైన్ వోల్టేజ్లను కొలిచేందుకు మరియు వాటిని రికార్డ్ చేయడానికి ఫేజ్ టెర్మినల్స్ మధ్య ప్రోబ్స్ ఉంచండి. 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ సిరీస్ని చర్చిద్దాం. 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ సిరీస్ని RYBగా సూచిస్తారు. R సిరీస్ మొదట దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది. Y దశ 120 డిగ్రీల తర్వాత దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది మరియు B సిరీస్ 120 డిగ్రీల తర్వాత దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది. ఫేజ్ సీక్వెన్స్ మీటర్ డిస్క్ యొక్క భ్రమణ దిశ సప్లై సిస్టమ్ యొక్క దశక్రమాన్ని చూపుతుంది. డిస్క్ సవ్యదిశలో తిరుగుతుంటే దశక్రమం RYB, భ్రమణం వ్యతిరేక సవ్యదిశలో ఉంటే అది దశల్లో 1 తిరగబడిందని సూచిస్తుంది. అల్యూమినియం డిస్క్ యొక్క అపసవ్య దిశలో రివర్స్ ఫేజ్ సీక్వెన్స్ కారణంగా ఉంటుంది. టాస్క్ 2 ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించడం ద్వారా 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను గుర్తించండి. దశ 1 డిస్క్ టైప్ ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని సరైన సీక్వెన్స్తో 3 ఫేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఫేజ్ సీక్వెన్స్ మీటర్ యొక్క R, Y మరియు B లీడ్లను వరుసగా 3 ఫేజ్ సిస్టమ్ R, Y మరియు Bకి కనెక్ట్ చేయడం వంటివి. 3 దశల కరెంట్ సప్లైని ఆన్ చేయండి. డిస్క్ యొక్క భ్రమణ దిశను గమనించండి మరియు అది సవ్య దిశలో తిరుగుతున్నట్టు నిర్ధారించుకోండి. 3 ఫేజ్ సప్లైని స్విచ్ ఆఫ్ చేయండి. 2 దశల్లో దేనికైనా పరస్పరం మార్చుకోండి మరియు కరెంట్ సప్లైని ఆన్ చేయండి మరియు దశ శ్రేణి సూచిక యొక్క దిశను గమనించండి. దశక్రమంలో లేనందున ఈసారి మీరు డిస్క్ యొక్క భ్రమణ దిశను వ్యతిరేక సవ్య దిశలో గమనించవచ్చు. విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి. మీరు ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ యొక్క ఏవైనా లీడ్స్ను 3 ఫేజ్ సిస్టమ్ యొక్క ఏదైనా టెర్మినల్కు కనెక్ట్ చేయవచ్చు. ఫేజ్ సీక్వెన్స్ RYBలో ఉంటే డిస్క్ సవ్య దిశలో తిరుగుతుంది మరియు దశక్రమంలో లేకపోతే డిస్క్ అపసవ్య దిశలో తిరుగుతుంది. డిజిటల్ ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ని తీసుకోండి మరియు సీక్వెన్స్ R, Y మరియు Bలో 3 ఫేజ్ సిస్టమ్కు లీడ్లను కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి మరియు సూచిక కాంతి CW సవ్య దిశలో మెరుస్తున్నట్లు గమనించండి. విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి మరియు ఫేజ్ ఇండికేటర్ సీక్వెన్స్ లీడ్స్లో ఏవైనా రెండింటిని మార్పిడి చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి మరియు CWC సవ్య దిశలో అపసవ్య దిశలో సూచిక కాంతి మెరుస్తున్నట్టు గమనించండి. ఫేజ్ సీక్వెన్స్ లీడ్ సీక్వెన్స్లో లేనందున. ఫ్యూజులు. ఫ్యూజ్ ఒక భద్రతా అనుబంధం. అది సర్క్యూట్తో సిరీస్లో కనెక్ట్ చేయబడింది మరియు అదనపు విద్యుత్ ప్రవహించినప్పుడు నష్టం నుండి విద్యుత్ ఉపకరణం మరియు పరికరాలను రక్షిస్తుంది. వివిధ రకాల ఫ్యూజులను చర్చిద్దాం. కిట్క్యాట్ ఫ్యూజులు. ఈ ఫ్యూజ్ పింగాణి ఆధారాన్ని కలిగి ఉంటుంది. ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కేబుళ్లను కనెక్ట్ చేయడానికి 2 స్థిర పరిచయాలు ఉన్నాయి. లైన్ మరియు లోడ్ వైర్లు బేస్ టెర్మినల్స్ వద్ద అనుసంధానించబడి ఉంటాయి మరియు క్యారియర్ ఒక ఫ్యూజ్తో అందించబడుతుంది. బేస్ స్థిరంగా ఉంది కానీ క్యారియర్ తొలగించదగినది.
ఇనుముతో కప్పబడిన ఫ్యూజ్ కటౌట్లు. ఇవి కిట్క్యాట్ ఫ్యూజులు. ఇనుప కవర్ను సీసం సీల్తో మూసివేసి సీల్ చేసే సౌకర్యం ఉంది. ఇది విద్యుత్ సరఫరా యొక్క ఇన్కమింగ్ వైపు ఉపయోగించబడుతుంది మరియు నిర్దిష్ట నిర్ణీత కరెంట్ కెపాసిటీకి మించి లైన్ లోడ్ చేయబడలేదని నిర్ధారించడానికి సరఫరా అధికారులచే సీలు చేయబడింది. అధిక రప్చర్ కెపాసిటీ ఫ్యూజ్. ఇది మెటల్ అండ్ క్యాప్స్తో వేడి నిరోధక శరీరాన్ని కలిగి ఉంటుంది. దీనికి వెండి కరెంట్ వాహక మూలకం వెల్డింగ్ చేయబడింది. మూలకం చుట్టూ ఉన్న శరీరం లోపల ఖాళీ పూర్తిగా పూరక పొడితో నిండి ఉంటుంది. గ్లాస్ ఫ్యూజులు. గ్లాస్ మరియు ఫ్యూజులు తరచుగా గృహోపకరణాలు మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్లను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు చిన్నవిగా మారడంతో సర్క్యూట్లు మరియు భాగాలు మరింత సున్నితంగా మరియు సులభంగా దెబ్బతింటాయి. ఫ్యూజులు వాటి ఖచ్చితత్వం, చిన్న పరిమాణం మరియు విశ్వసనీయత కారణంగా రక్షణ యొక్క ప్రాధాన్యత పద్ధతి. ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మెరుగైన భద్రత మరియు నియంత్రణ కోసం అన్ని ఫ్యూజులను ఎంసీబీలతో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు భర్తీ చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు 3-ఫేజ్ 4-వైర్ సిస్టంలో న్యూట్రాన్ను గుర్తించగలరని మరియు ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ని ఉపయోగించి 3-ఫేజ్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను కనుగొనగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం. అందరికీ నమస్కారం. నేటి తరగతిలో మనము 3-ఫేజ్ సర్క్యూట్లను చర్చించబోతున్నాము. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్టార్ కనెక్షన్లో దశ మరియు లైన్ పారామితులను కొలవండి. డెల్టా కనెక్షన్లో దశ మరియు లైన్ పారామితులను కొలవండి. మొదట 3-ఫేజ్ సర్క్యూట్ల గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ఫేజ్ సిస్టంల కంటే 3-ఫేజ్ సిస్టంలో ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ 3 దశల వ్యవస్థలో జరుగుతుంది. చాలా పరిశ్రమలు 3 దశల వ్యవస్థను ఉపయోగిస్తాయి. ఒకే దశ వ్యవస్థకు 2 కండక్టర్లు అవసరం మరియు న్యూట్రల్. అదేవిధంగా 3-ఫేజ్ సిస్టమ్ 6 కండక్టర్లను కలిగి ఉండాలి. కాని మనము 2 రకాల 3 దశల వ్యవస్థలను ఉపయోగిస్తే 3 లేదా 4 వైర్లు సరిపోతాయి. 2 వేర్వేరు కనెక్షన్లు, నక్షత్రాలు మరియు డెల్టాలు. స్టార్ మరియు డెల్టా కనెక్షన్లు 3-ఫేజ్ సర్క్యూట్లలో 2 రకాల కనెక్షన్లు. ఒక స్టార్ కనెక్షన్ 3-వైర్ లేదా 4-వైర్ సిస్టమ్ కావచ్చు మరియు డెల్టా కనెక్షన్ అనేది 3-వైర్ సిస్టమ్. నక్షత్రం లేదా వైర్ కనెక్షన్. స్టార్ కనెక్షన్లో 3-ఫేజ్ సారూప్య ముగింపులు ప్రారంభం లేదా ముగింపు కలిసి కనెక్ట్ చేయబడతాయి. 3-ఫేజ్ స్టార్ కనెక్షన్ల యొక్క చలనచిత్రాన్ని చూపండి మరియు కనెక్షన్ చివరలను హైలైట్ చేయండి. ఈ వ్యవస్థను 3-ఫేజ్ 4-వైర్ సిస్టమ్ అంటారు. డెల్టా లేదా మెష్ కనెక్షన్. డెల్టా కనెక్షన్లో 3 వైండింగ్ల అసమాన చివరలు పూర్తి చేయడం ప్రారంభించండి.
ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు జంక్షన్ పాయింట్ల నుండి 3 పంక్తులు డ్రాప్ చేయబడతాయి. డెల్టా కనెక్షన్లో తటస్థ పాయింట్ ఉనికిలో లేదు. అందువల్ల 3వ దశ 3 వైర్ సిస్టమ్ ఏర్పడుతుంది. 3 ఫేజ్ డెల్టా కనెక్షన్ యొక్క ఫేజ్ వోల్టేజ్, ఫేజ్ కరెంట్ అంటే ఏమిటి? ఫేజ్ వోల్టేజ్లు మరియు ప్రవాహాలు వరుసగా VPH మరియు IPH ద్వారా సూచించబడతాయి. ఫేజ్ వోల్టేజ్ అనేది ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య సంభవించే వోల్టేజ్. R మరియు తటస్థ, Y మరియు తటస్థ మరియు B మరియు తటస్థం వరుసగా VRN, VYN మరియు VBN ద్వారా సూచించబడుతుంది. సాధారణంగా దశ వోల్టేజ్లు సుమారు 240 వోల్టులు ఉంటాయి. దశ వోల్టేజ్లకు కారణమయ్యే ప్రవాహాలను దశ ప్రవాహాలు అంటారు మరియు అవి INR, IYN మరియు IBN. ఉపశీర్షిక: లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ అంటే ఏమిటి? లైన్ వోల్టేజ్ మరియు కరెంట్ వరుసగా VL మరియు IL చే సూచించబడతాయి. లైన్ వోల్టేజ్ అనేది ఏదైనా 2 దశల మధ్య సంభవించే వోల్టేజ్. R మరియు Y మరియు BB మరియు R మధ్య వలె మరియు వాటి సంబంధిత లైన్ వోల్టేజులు వరుసగా VRY, VYB మరియు VBR ద్వారా సూచించబడతాయి. సాధారణంగా లైన్ వోల్టేజ్ సుమారు 440 వోల్ట్లు ఫేజ్ విలువ కంటే 1.732 రెట్లు ఎక్కువ ఉంటుంది మరియు లైన్ వోల్టేజ్ కారణంగా ఏర్పడే కరెంట్ను లైన్ కరెంట్ అంటారు మరియు దీనిని IRY, IYB మరియు IBR ద్వారా సూచిస్తారు. స్టార్ కనెక్షన్లో సంబంధిత వివరాలతో స్టార్ కనెక్షన్ని చూడండి. IL IPH కానీ లైన్ వోల్టేజ్ 1.732 లేదా √3 రెట్లు ఫేజ్ వోల్టేజ్. ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ బై 1.732. డెల్టాలో లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్ సమానంగా ఉంటాయి. VL VPH కానీ లైన్ కరెంట్ 1.732 లేదా √3 రెట్లు ఫేజ్ కరెంట్. దశ కరెంట్ లైన్ కరెంట్ బై 1.732. వెరిఫై స్టార్ కనెక్షన్ల కోసం లైన్ మరియు ఫేజ్ విలువల మధ్య సంబంధం. వాటిని ప్రాక్టికల్లో వెరిఫై చేద్దాం. స్టార్ కనెక్షన్ 100 వాట్ 250 వోల్ట్ ల్యాంప్లను లోడ్గా ఉపయోగించడం ద్వారా స్టార్ కనెక్షన్ని చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా L1, L2 మరియు L3 దీపాలను వరుసగా R, Y మరియు B దశల్లో కనెక్ట్ చేయనివ్వండి. లైన్ కరెంట్ను కొలవడానికి 0 నుండి 1 amps వరకు ఉండే కదిలే ఐరన్ అమ్మీటర్ను R దశకు కనెక్ట్ చేయండి. మీరు లైన్ కరెంట్ కోసం Y లేదా B వద్ద కూడా అమ్మీటర్ని కనెక్ట్ చేయవచ్చు. R ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య ఫేజ్ కరెంట్లను కొలవడానికి దీపం L1తో సిరీస్లో మరొక అమ్మీటర్ని కనెక్ట్ చేయండి. దశ ప్రవాహాలను కొలవడానికి మీరు అమ్మీటర్ సిరీస్ను L2 లేదా L3తో కూడా కనెక్ట్ చేయవచ్చు. R మరియు న్యూట్రల్ మధ్య 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి లేదా Y మరియు తటస్థ లేదా B మరియు న్యూట్రల్ ఫేజ్ వోల్టేజీలను కొలవడానికి R మరియు Y దశల మధ్య 0 నుండి 600 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి లేదా Y మరియు B దశల మధ్య లేదా B మరియు Y దశల మధ్య లైన్ వోల్టేజ్ను కొలవడానికి 4 పోల్ MCB ద్వారా AC విద్యుత్ సరఫరాకు సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. అన్ని ల్యాంప్లు ప్రకాశిస్తున్నాయని నిర్ధారించుకోండి మరియు అన్ని మీటర్ రీడింగ్లను గమనించండి. లైన్ కరెంట్ మరియు ఫేజ్ కరెంట్ ఒకేలా ఉన్నాయని మరియు లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కంటే 1.73 రెట్లు సమానంగా ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ని ఆపివేయండి
దీపంలోనూ 200 వోల్ట్లతో భర్తీ చేయండి. మీటర్ రీడింగులను కొలవండి. డెల్టా కనెక్షన్లో న్యూట్రల్ కనెక్షన్ అనేది తటస్థంగా లేదు. మనము వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ ఒకేలా ఉంటుందని అనుకోవచ్చు. 3 పోల్ ఎంసీబీ ద్వారా సర్క్యూట్ను 3 ఫేజ్ కరెంట్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఎంసీబీని ఆన్ చేయండి. రీడింగ్లను గమనించండి మరియు లైన్ కరెంట్ కంటే 1.73 రేట్లు ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ను స్విచ్ ఆఫ్ చేసి అదే సర్క్యూట్లో 200 వాట్స్ 250 వోల్ట్లతో అన్ని ల్యాంప్ లోడ్లను భర్తీ చేయండి మరియు రీడింగ్లను కొలవండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్టార్ మరియు డెల్టా కనెక్షన్లలో వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య సంబంధాలను గుర్తించగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం. అందరికీ నమస్కారం. నేటి తరగతిలో 3 దశల సమతుల్య మరియు అసమతుల్య సర్క్యూట్లో శక్తిని ఎలా కొలవాలో మనం చర్చించబోతున్నాము. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. సమతుల్య లోడ్లో 3 దశల శక్తిని కొలవడం. మొదట సమతుల్య మరియు అసమతుల్య పరిస్థితులపై క్లుప్తంగా చర్చిద్దాం. సమతుల్య లోడ్ లేదా సిస్టమ్. బ్యాలెన్స్డ్ లోడ్ అంటే సిస్టంలోని 3 దశల్లో లోడ్ సమానంగా పంపిణీ చేయబడుతుంది. సమతుల్య వ్యవస్థలో 3 దశల్లో ప్రస్తుత విలువలు ఒకే విధంగా ఉంటాయి. 3 దశల్లోని వోల్టేజ్ విలువలు ఒకే విధంగా ఉంటాయి. ప్రతి దశ మధ్య దశ వ్యత్యాసం 120 డిగ్రీలు. న్యూట్రల్ కరెంట్ లేదు. 3 దశల్లోని ఇంపిడెన్స్లు ఒకే విధంగా ఉంటాయి. లోడ్ స్టార్ కనెక్ట్ చేయబడి ఉంటే రిటర్న్ పాత్గా న్యూట్రల్ ఉంటే ఈ న్యూట్రల్ కరెంట్ని తీసుకువెళ్లదు. కామన్ న్యూట్రల్ పాయింట్ వద్ద కలిసే 3 దశల ప్రవాహాల వెక్టార్ మొత్తం 0 కాబట్టి ఇది జరుగుతుంది. అసమతుల్య లోడ్ అంటే సిస్టమ్ యొక్క 3 దశలలో లోడ్ అసమానంగా పంపిణీ చేయబడుతుంది. అసమతుల్య వ్యవస్థలో 3 దశల్లో వోల్టేజ్ మరియు ప్రస్తుత విలువలు ఒకదానితో ఒకటి అన్నీ ఒకే విధంగా ఉండవు. ఒకదానికొకటి దశ నుండి దశ కోణంలో తేడాలుంటాయి. న్యూట్రల్ కరెంట్ ఏర్పడుతుంది. 3 దశల్లోని ఇంపిడెన్స్ ఒకేలా ఉండవు. దీనినిప్పుడు ఆచరణాత్మకంగా చర్చిద్దాం. అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 3 HP 415 లోడ్ అమరికతో
వోల్టు 1 1 నంబర్. కెపాసిటర్ బ్యాంక్ 3 ఫేజ్ 415 వోల్ట్స్ 1.5 kVAR 1 నంబర్. 3 ఫేజ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ 415 వోల్టులు 20 amps ఒక సంఖ్య. వాటర్ మీటర్ 500 వోల్టులు 10 amps మరియు 2 నంబర్స్. మూవింగ్ ఐరన్ అమ్మీటర్ 10 amps 1 నంబర్. మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్ 300 volts and 600 volts 1 number. 4 pole MCB 16 amps 1 number. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 2.5 చదరపు మీటర్లు 20 మీటర్లు. దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరించండి. సింగిల్ ఫేజ్ వాట్ మీటర్ 250 volts 5 amps 2 number. కదిలే ఇనుప వోల్ట్ మీటర్ 0 to 500 వోల్టులు 1 number. కదిలే ఇనుప అమ్మీటర్ 5 amps 1 number. 4 pole MCB 6 amps 1 number. 100 watt 250 volt దీపం 3 number. 200 watt 250 volt lamp 3 number. Lamp holder 6 amps 250 volt 6 number. Insulated copper wire 1.5 చదరపు మిల్లీమీటర్లు 5 మీటర్లు. 3 ఫేజ్ కి 100 watt 250 volt ల్యాంప్లను కనెక్ట్ చేయండి. తద్వారా స్టార్ కనెక్షన్ చేయండి. లైన్ కరెంట్ను కొలవడానికి లైన్ R వద్ద ఒక అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. లైన్ వోల్టేజీని కొలవడానికి R మరియు Y మధ్య వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి. R మరియు న్యూట్రల్ మధ్య సింగిల్ ఫేజ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ను కనెక్ట్ చేయండి. ఫేజ్ R వద్ద సింగిల్ ఫేజ్ వాట్ మీటర్ కరెంట్ టెర్మినల్స్ మరియు సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా R మరియు న్యూట్రల్ మధ్య వోల్టేజ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. మనము సమతుల్య వ్యవస్థతో పనిచేస్తున్నందున ఏ దశలోనైనా ఒక వాట్ మీటర్ మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు 3 దశల శక్తిని పొందడానికి రీడింగ్ 3తో గుణించబడుతుంది. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 4 పోల్ MCB ద్వారా సర్క్యూట్ను 3 దశల AC సరఫరాకు కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేసి అమ్మీటర్ మరియు వోల్ట్మీటర్ రీడింగ్లను గమనించండి మరియు వాటిని పట్టికలో రికార్డ్ చేయండి. సర్క్యూట్ స్విచ్ ఆఫ్ చేయండి. సర్క్యూట్ నుండి వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ను తీసివేసి వాటిని Y మరియు న్యూట్రల్ మధ్య కనెక్ట్ చేయండి. పట్టికలోని రీడింగ్లను గమనించండి. Y దశ నుండి వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ను తీసివేసి B దశలో కనెక్ట్ చేయండి మరియు రీడింగ్లను గమనించండి. సూత్రంలో సంబంధిత మీటర్ రీడింగుల విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా సర్క్యూట్ యొక్క మొత్తం శక్తిని లెక్కించండి. 3 దశల నుండి కొలిచిన 3 వాట్ మీటర్ రీడింగులను జోడించండి మరియు లెక్కించిన విలువతో ధృవీకరించండి. 3 ఫేజ్లో 100 వాట్ ల్యాంప్ని 200 వాట్ ల్యాంప్తో భర్తీ చేయండి మరియు 3 పవర్ స్థాయిలను కొలవండి. టాస్క్ 2 3 దశల అసమతుల్య స్టార్ కనెక్ట్ సిస్టమ్ యొక్క కొలత. ప్రతి దశలో వివిధ వోల్టేజీల లోడ్తో అసమతుల్యమైన స్టార్ కనెక్ట్ సిస్టమ్ను రూపొందించండి. R దశలో 100 వాట్ ల్యాంప్, Y దశలో 200 వాట్ ల్యాంప్ మరియు B దశలో 60 వాట్ ల్యాంపులు. లైన్ కరెంట్ను కొలవడానికి లైన్ R వద్ద ఒక అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. లైన్ వోల్టేజీలను కొలవడానికి R మరియు Y దశల మధ్య వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి. 2 వాట్ మీటర్లు W1 మరియు W2 ఒక్కొక్కటి 500 వోల్టుల నుండి 5 amps వరకు కనెక్ట్ చేయండి.
వాట్మీటర్ W1 యొక్క ప్రస్తుత కాయిల్ R దశలో ఉంది మరియు వోల్టేజ్ కాయిల్ R మరియు Y మధ్య ఉంటుంది. వాట్మీటర్ W2 ప్రస్తుత కాయిల్ B దశలో ఉంటుంది మరియు వోల్టేజ్ కాయిల్ B మరియు Y మధ్య ఉంటుంది. మీరు ఏదైనా 2 దశల మధ్య 2 వాట్మీటర్లను కనెక్ట్ చేయవచ్చు. అసమతుల్య లోడ్ లేదా సిస్టంలో శక్తిని కొలవడానికి కనీసం 2 వాట్మీటర్లు అవసరం. 4 పోల్ MCB ద్వారా 3 దశల AC సరఫరాకు అసమతుల్య సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. వాట్మీటర్ విక్షేపణను గమనించండి. వాట్మీటర్ విక్షేపణలు ఏవైనా రివర్స్ డైరెక్షన్లో ఉంటే, రివర్స్ దశలో ఉంటే సంబంధిత వాట్మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ కనెక్షన్ను మాత్రమే మార్చండి. పట్టికలోని అన్ని మీటర్ రీడింగ్లను గమనించండి. ఫార్ములా ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. cos pi = cos tan raised to the power of -1 into 1.732 W1 minus W2 by W1 plus W2. అసమతుల్య స్థితిని సృష్టించడానికి మరియు అదే విధానాన్ని అనుసరించడం ద్వారా శక్తిని కొలవడానికి 3 దశల్లో కనెక్ట్ చేయబడిన లోడ్ను వేరే వాటేజ్తో భర్తీ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు 3 దశల సమతుల్య మరియు అసమతుల్య సర్క్యూట్లో శక్తిని కొలవగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.